జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. Praise the Lord. Greetings to you all in the name of our Lord Jesus Christ. We welcome you all to this beautiful program, New Life in Christ. We are so glad by receiving your responses through calls and social media. May the Lord lead us according to His will and speak to us through His word. Now, Pastor Moses Abhishek will deliver the word of God. యేసులో నూతన జీవం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. వాక్యం ద్వారా ఎంతగానో ఆశీర్వాదం పొందుచున్నారని నమ్ముచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. Hallelujah. Hallelujah. Very precious greetings to you, dear friends, in Jesus' name. ప్రియ స్నేహితులారా, యేసు నామములో మీకు అందరికీ ప్రశస్తమైన శుభములు. Are you receiving the grace of God every day in your life? మీ జీవితంలో ప్రతి దినము కూడా దేవుని యొక్క కృపను పొందుచూ ఉన్నారా? Yes, we are receiving. That's why we are alive today. అవును, అది మనం పొందుచూ ఉన్నాము కనుకనే సజీవులుగా ఉన్నాము. May God's grace pour out in your life abundantly. మీ జీవితంలో దేవుని యొక్క కృప సమృద్ధిగా కుమ్మరింపబడును గాక. May you be empowered by the grace of God in each and every step of your life. మీ జీవిత ప్రతి అడుగులోను కూడా దేవుని యొక్క కృప ద్వారా బలపరచబడు వారుగా ఉండుదురు గాక. May you and your family and your relatives and dear ones be covered by the grace of God. మీరు, మీ కుటుంబీకులు, మీ బంధువులందరూ కూడా దేవుని యొక్క కృపలో ఉండురు గాక. We thank you so much for tuning to this video in your mobiles and televisions, dear friends. మీ యొక్క పరికరములన్నిటిలో ఇవి తిలకించుచు వినుచు ఉన్నందులకు వందనములు. Hope you said amen to all the blessings that which God has promised us before. మనకు దేవుడు ముందుగానే వాగ్దానం చేసినటువంటి ఆ ఆశీర్వాదములు ప్రేమంతటిని పొందుకుందాము గాక. Please share this video with your friends and family so that they will also be blessed. ఈ వాక్య ధ్యానములు మీ స్నేహితులతో కూడా పంచుకొనండి, తెలియజేయండి వారికి. Hope you remember the message that which we heard in the last episode. గత ధ్యానములలో వినినటువంటి వాక్యములు మీరు గుర్తించుకొని ఉన్నారని అనుకుంటున్నాను. Let us have a recap of the message. దీన్ని ఒక్కసారి మనం పునరావర్తనం చేద్దాం. We are meditating a wonderful epistle from the Bible. బైబిల్లో ఉన్నటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి మంచి పత్రికను గురించి ధ్యానిస్తున్నాం. And the portion which we are meditating is Titus chapter 2 verse 11 to 14. తీతు పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 14 వచనాలను మనం ధ్యానిస్తున్నాం. Let us read those verses once again. Titus chapter 2 verse 11 to 14. మరొకసారి ఆ వచనములను చదువుకుందాము. It says there, అక్కడ ఈ విధంగా చెప్పబడుచు ఉన్నది. for the grace of God has appeared to offer salvation to all people. దేవుని కృప ప్రత్యక్షమైంది మనుషులందరి రక్షణ కొరకు. It teaches us to say no to ungodliness and to worldly passions. ప్రపంచ సంబంధమైనటువంటి దురాశలన్నిటిని కూడా విసర్జించి ఉండడానికి, and to live self-controlled, upright and godly lives in the present age. దేవుని యొక్క సన్నిధిలో మనం అందరమును కూడా యథార్థమైనటువంటి జీవితము జీవించే నిమిత్తము, while we wait for the blessed hope and the appearing of the glory of our great God and the Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభప్రదమైనటువంటి ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచూ ఉండమని చెప్తున్నది. So this is the wonderful words which we are meditating. మనము ధ్యానిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వచనములు ఇవి. And the title for our message is like this. మన ఈ ధ్యానమునకు శీర్షికగా ఏమని చెప్పుకున్నామంటే, Do you remember it? దానికి గుర్తుందా మీకు? It is God's grace, the divine teacher. దేవుని యొక్క కృప అనేటువంటి ప్రబోధకుడు. God's grace, the divine teacher. దైవ ప్రబోధన చేసేటువంటి దైవ కృప. So God's grace is not only a benefit in our lives, but He is a teacher.
మనకు ఉపాధ్యాయుడుగా ప్రబోధకుడుగా ఉన్నాడు దేవుని యొక్క కృప అనేటువంటి విషయం. And in the last episode I said the importance of having a teacher. మనకి బోధకుడు ఉండుట, ఉపాధ్యాయులు ఉండుట మంచిది అని చెప్పాను. A mentorless life will be going in a place which has distraction. ఏ విధముగాను కాపరి లేనటువంటి జీవితం అస్తవ్యస్తం అవుతుందో ఆ రీతిగా ఉంటుంది మన జీవితం. A mentorless life will be a life which has no leadership, so it will go as scattered. నాయకత్వం లేక చెదిరిపోయినటువంటి జీవితం వలె ఉంటుంది. So it is very important to have a teacher who teaches you. కనుక మనకు బోధించేటువంటి ప్రబోధకుడు ఒకరు ఉండుట అవశ్యం. And in spiritual life we have this wonderful God's grace or God's spirit which will teach us. ఆత్మీయ జీవితంలో మనకు ప్రబోధించేటువంటి అద్భుతమైనటువంటి ప్రబోధకుడు దేవుని యొక్క కృప అనేటువంటి. And God's grace will help us in each and every step of our life to walk according to God's word. దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించడానికి, అడుగులు వేయడానికి ప్రతి క్షణమందును మనకు ప్రబోధించేటువంటి వాడుగా ఉంటారు. What are the teachings that God's grace gives us? అయితే మనకు దేవుని యొక్క కృప ఇచ్చేటువంటి ఆ బోధలు ఏమిటి? We heard firstly, మొట్టమొదటిగా విన్నాము, God's grace teaches us to say no to ungodliness. దురాశల వైపు, ప్రపంచ దురాశల వైపు వ్యతిరేకించమని చెప్తూ ఉన్నది. And God's grace teaches us to say no to worldly passions. లోకంలో ఉండేటువంటి ఆశలన్నిటిని కూడా త్యజించమని, విసర్జించమని చెప్తూ ఉన్నది. So God's grace says us that we must not be a people who are like others saying that I am not religious. నాకు ఏ మతం లేదు, దేవుడు లేడు అనేటువంటి ప్రజలతో ఏకీభవించి మనం ఉండనక్కర్లేదని చెప్తూ ఉన్నది. And God's grace teaches us that we should not be a people who will be filled with the passions of the world. ఈ లోకంలో ఉండేటువంటి ఆశలన్నిటితో నింపబడి ఉండే రీతిగా ఉండవద్దని చెప్తూ ఉన్నది. Up to there is what we meditated in the first part of the message. మొదటి భాగంలో ఆ రీతిగా అంతవరకు ధ్యానించాం కదా. If you want to listen it in detail, you can go back to our YouTube channel and you will find that అది message. మీరు వినాలి అంటే వెనకకు వెళ్ళి ఆ ముందున్నటువంటి ఆ యూట్యూబ్ క్రమాన్ని చూడండి. And in YouTube channel you can listen many more messages too. అనేకమైనటువంటి ఇతర ధ్యానాలు కూడా మీరు వినగలరు. Let us come to this wonderful portion now. ఇప్పుడు ఈ భాగమునకు వద్దాం. So after helping us to say no to ungodliness and worldly passions, లోక దురాశలన్నింటినీ విసర్జించమని మనకు బోధించిన అనంతరము Holy Spirit God helps us to say yes to certain things. కొన్ని విషయముల ఎడల అంగీకారములు తెలిపేటువంటి బుద్ధిని పరిశుద్ధాత్మ ప్రబోధకుడు మనకు తెలియజేస్తున్నారు. And what are those things that God's grace teaches us to do? ఈ చేయదగినటువంటి ముఖ్య కార్యములు ఏమి అని బోధిస్తున్నాడు అనగా In verse 12 we read there, 12వ వచనంలో మనం చూసాము, it teaches us to live a self-controlled life. స్వస్థ బుద్ధితో బ్రతుకమని చెప్తూ ఉన్నది. So the third important point which Holy Spirit God or grace of God teaches us is దేవుని యొక్క కృప లేక పరిశుద్ధాత్ముడు బోధించేటువంటి బోధనలో ముఖ్యమైనది ఒకటి ఏమంటే teaching us to live a self-controlled life. స్వస్థ బుద్ధి, క్రమము కలిగినటువంటి బుద్ధి. In other words, we can call it as a disciplined life. క్రమశిక్షణ కలిగిన జీవితం అని అర్థం. Or in other translations it was written like sober life. చాలా అర్థవంతమైన జీవితం అని వ్రాయబడినది. So we as a people must be very very diligent in living a life that which is in accordance to God's word. దేవుని వాక్యానుసారముగా ఉండేటువంటి జీవితమును జీవించుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. And God's grace will help us and it will teach us to live a life which is very disciplined. క్రమము, చాలా క్రమశిక్షణతో కూడిన జీవితము జీవించగలుగుటకు సహకారిగా ఉంటుంది దేవుని వాక్యం. See, it is very important to have a order or a discipline. ఇది క్రమం అనేటువంటిది లేక ఒక క్రమశిక్షణ అనేటువంటిది ఉంటుంది, చాలా ప్రాముఖ్యం కదా. See, if our body has no discipline or an order, it will be in a abnormal positions. మన జీవితానికి కూడా, మన శరీరానికి కూడా ఒక క్రమం లేకపోతే అది అస్తవ్యస్తంగా కనబడుతుంది. Imagine if your head is at your feet and if your feet is at your head, how it will be. కాళ్ళు ఒక ప్రక్కన, తల క్రింద ఉన్నది అంటే మన శరీరానికి ఎలా ఉంటుందో క్రమం తప్పి. Even if these 5 fingers were in different order, we will feel very embarrassing. చేతికి ఉన్నటువంటి 5 వేళ్ళు కూడా వేరు వేరు రకాలుగా ఉంటే కూడా ఎంతో మనం ఇబ్బందికరంగా ఉంటాం కదా. If thumb finger size is more than middle finger or this ring finger, we will feel very embarrassing, difficult. ఈ వేళ్ళన్నిటికీ కూడా ఈ బొటన వ్రేలు అనేటువంటిది పెద్దదిగా ఉంది అంటే మరి ఒక అసభ్యకరంగా ఉంటుంది కదా. So by seeing your body, if you are feeling that it is undisciplined, ఈ శరీరమే ఒక క్రమ పద్ధతిలో లేని ఎడలని అసహించుకునే విధం ఉన్నప్పుడు, so if you are feeling disgusting because of an abnormal body, నీ శరీరం నిమిత్తమై ఆ రీతిగా ఉన్నటువంటి పరిస్థితిని నీవు అసహించుకుంటే, so what if your spirit is in abnormal stage? నీ ఆత్మ అనేటువంటిది ఆత్మీయ జీవిత విధానము ఆ విధముగా ఉంటే ఎలా ఉంటుంది? So there should be a discipline and order in our life. కనుక మన జీవితంలో కూడా క్రమము ఉండాలి. As your flesh
or your body as an order or a discipline, శరీరం అనే దానికి ఏ క్రమం ఉన్నదో you must also have an order or discipline in your life. ఈ జీవితం అనేటువంటి ఆత్మీయ పరిస్థితిలో కూడా క్రమం ఉండాలి. And that's what we see here. అదే చూస్తున్నాం ఇక్కడ ప్రబోధనలో. In our desires we must have self-controlness. స్వస్థ బుద్ధి అనేటువంటిది అంటే మనల్ని మనము నియంత్రించుకోగలిగిన బుద్ధి. In each and every facets of your life you must have this discipline. నీ జీవిత ప్రతి భాగాలలోనూ కూడా నీవు నియంత్రించుకోగలిగి ఉండాలి. In your desires you must be self-controlled. నీ కోరికలన్నీ కూడా నీ స్వాధీనంలో ఉండాలి. In your thoughts you must be self-controlled. నీ ఆలోచనలు నీ నియంత్రణలో ఉండాలి. In your behavior you must be self-controlled. నీ ప్రవర్తన నీ నియంత్రణలో ఉండాలి. In your actions you must be self-controlled. నీ క్రియలలో నీవు స్వాధీనంగా ఉండాలి. And each and everything there must be a discipline. Then only we will be a normal or a people created in the wonderful image of God. దేవుని యొక్క ప్రతిబింబముగా సృష్టింపబడినటువంటి ఆశ్చర్యకరమైన జీవితంగా ఉండాలి అంటే ప్రతి దానిలోనూ క్రమం ఉండాలి. And that's what we see in Holy Bible, that which says, instead of giving your life to the passions of the world, give it to the Holy Spirit. అందుచేతనే ఈ వాక్యంలో మనం వింటూ ఉన్నాము, ప్రపంచ దురాశల చొప్పున కాక దేవుని యొక్క ఆత్మ నడిపింపుకు లోబడి ఉంటున్నాడు. In Romans chapter 8 also Apostle Paul says like this. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కూడా అపోస్తలుడైన పౌలు ఈ రీతిగా చెప్తున్నాడు. Be in the control of the Holy Spirit. మనము ఆత్మ యొక్క స్వాధీనంలో ఉండాలి. And when you are in the control of the Holy Spirit, it will give you life and peace. That's what Apostle Paul says in Romans chapter 8. పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలో నీవు ఉన్నప్పుడు నీకు శాంతి సమాధానములు ఉంటాయి. And if you are not in control of God or in control of your nature or yourself, it will be leading to difficulties. దేవుని యొక్క స్వాధీనంలోను నిన్ను నీవు స్వాధీనపరచుకునేటువంటి స్థితిలో లేకపోతే పతన స్థితే కదా గట్టి. See, while eating food, if you are not controlled with what you ate, నీవు తినేటువంటి తిండిలో కూడా ఒక క్రమం లేకపోతే, if there is much more biryani or some important curry on your table and you are not content with what you have, అక్కడ ఉన్నటువంటి కూరలు విలువైనటువంటివి లేక బిర్యానీలు అనేటువంటివి అధికముగా ఉంటే కనుక you are eating and eating and eating, you are not feeling sufficient of what you had in your stomach, కడుపులో ఏమి ఉండదు అనేటువంటిది తెలియకుండానే ఇంకా అమితముగా తింటూ ఉంటావు. and you are eating and eating as the rice is there or the biryani is there on the table. విలువైనటువంటి రుచికరమైనటువంటి బిర్యానీ బల్ల మీద ఉంది కదా అని అమితముగా తింటూ ఉంటే finally it will lead to some digestive problems or your stomach will break and they have to chop it and do operation. చాలా ప్రమాదంలో పడి ఆపరేషన్లు చేయగలిగినంత పరిస్థితుల్లో కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. శారీరక జీర్ణక్రియ దెబ్బతింటది. So in the same way, అదే రీతిగా we are in the world which is filled with the passions. ఈ లోకంలో ఉన్నాము. ఈ లోక దురాశలతో నిండి ఉన్నటువంటి లోకంలో మనం ఉన్నాం. There are many worst desires and worst individual lives we are seeing in the world. లోకంలో ఎంతో పతన స్థితికి చేరిపోయినటువంటి కోరికలు ఉన్నవి. And we should not give room for the desires to enter into our life. అటువంటి దురాశలన్నీ కూడా మనలో ప్రవేశించడానికి ఏమాత్రము తావు ఇవ్వరాదు. When you are seeing a passion of this world, ఈ లోక మర్యాద అనేటువంటిది నీవు చూసినప్పుడు, when you are seeing a sin of the world, లోకం యొక్క పాపము నీవు చూస్తే you must say no, I should control myself. నాకు అది వద్దు అని చెప్పగలిగి ఉండాలి. So that much when you discipline yourself, నిన్ను ఒట్టుకు నీవు ఆ విధంగా స్వస్థ బుద్ధితో క్రమపరచుకోగలిగితే you will come to a good shape in spirituality. ఆత్మీయతలో ఒక మంచి రూపము కలిగి ఉంటావు. Yes, I can say that because when today people were doing dieting and they were taking nutritions. ఈ దినాలలో చాలా మంది ఆహార నియంత్రణలో ఉండి ఆ శారీరక సౌష్ఠవం కోసం చూస్తూ ఉన్నారు. Some people were doing gyms and some people were having the mass and some people were having personal workout trainers. కొంతమంది ప్రత్యేకంగా శిక్షకులను పెట్టుకొని శారీరక వ్యాయామ క్రియలలో పాల్గొంటూ ఉన్నారు. So as they are taking part in that nutritions or as they are having that coach who will guide them to what to eat and what not to eat, తినే దాని నిమిత్తము ఉండేటువంటి నియంత్రణలన్నిటిని కూడా పాటించుతూ ఉన్నటువంటి పరిస్థితులలో they won't eat what is not required for them in that day. ఆ దినానికి వాళ్ళకి అక్కర్లేనిదేదో అది వాళ్ళు తినరు. And when they continue to do that in each and every day, ప్రతిదినం కూడా ఆ రీతిగా చేయొచ్చు ఉండటం వలన irregular body will come to a regular shape. ఆ శరీరం ఏ క్రమంలో ఉండాలో ఆ క్రమమైనటువంటి రూపంలోనికి వస్తుంది. The fatty body will come to a good position. బాగా ఊబకాయంగా ఉండేటువంటిది సరి సమానంగా ఉండేటువంటి స్థితికి వస్తుంది. Or the thin body will get good mass and good muscles. బాగా సన్నగా ఉండేటువంటి వాళ్ళైతే దానిని సౌష్ఠంగా చేసుకోగలుగుతారు. In spirituality also, if you live a self-control life, ఆ విధమైనటువంటి స్వస్థ బుద్ధి కలిగినటువంటి నియంత్రణ కలిగినటువంటి జీవితం నీకుంటే, saying no to this sin, saying no to that sin and saying no to the worldly passions, ఈ పాపానికి ఆ పాపానికి వద్దు అని చెప్పగలిగి and living a self-control life, జీవితంలో ఒక క్రమశిక్షణ బద్ధమైనటువంటి జీవితం జీవిస్తే you
will also get into a good shape. నీ యొక్క ఆత్మ కూడా ఒక మంచి ఆకారంలోనికి వస్తుంది. When you live a self-controlled life, ఆ విధంగా స్వస్థ బుద్ధితో నీవు బ్రతికితే your poor spiritual life will come to a good spiritual life. నీ జీవితము ఆత్మీయమైనది అంతా కూడా ఆత్మీయ జీవితముగా ఉంటుంది. Your fatty sinful life will come to a good holy life. ప్రభుతో కూడినటువంటి పాప జీవితం అంతా కూడా క్రమబద్ధములోనికి వస్తుంది. Your thin poor life will come to a wealthy spiritual life. ఒకవేళ ఆత్మీయంగా బలహీనముగా ఉంటే బలవంతముగా బలమైన రీతిగా ఉంటుంది. So have this wonderful character that which Holy Spirit and God's grace wants you to have. పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క కృప నీడల కలిగి ఉండాలి అనేటువంటి ఈ స్వస్థ బుద్ధి అనేటువంటిది కలిగి ఉంది. Let us be self-controlled. మనల్ని మనం నియంత్రించుకుందాం. And the second thing what God says there is, రెండవదిగా ఏం చెప్తున్నాడు అంటే అక్కడ, and the fourth point for our message is, మన అంశంలో నాలుగవదిగా చూస్తే there in 12th verse it was written there, అక్కడ వ్రాయబడింది ఆ వాక్యములో, God's grace teaches us to live upright life. నీతితో బ్రతకమని బోధించుచున్నది దేవుని కృప. So fourth thing what God's grace teaches us, దేవుని యొక్క కృప బోధించేటువంటి నాలుగవ అంశం ఏమంటే live uprightly. ముక్కుసూటి అంటారు, నీతితో బ్రతుకు. Live uprightly. నీవు తిన్నగా నడువు. So there should be no room for other things or saying one thing and doing other thing. ఒక మాట చెప్పిన దాని ప్రకారం చేయకుండా ఉండేటువంటి జీవిత విధానం కాదు. You must be an upright person. నీవు నీతి కలిగిన వాడవుగా ఉండాలి. You must have righteousness in you, in your character, actions and behavior. నీలోను నీ గుణ లక్షణాలలోను నీ యొక్క క్రియలలోను జీవిత విధానంలో నీతి కలిగి ఉండాలి. It is very sad to say about these things today. ఈ దినాల్లో ఈ మాటలు చెప్పడానికి చాలా విచారకరం. In industries there is no righteousness. ఈ పరిశ్రమలలో నీతి లేదు. In agriculture there is no righteousness. వ్యవసాయ పరిస్థితిలో నీతి లేదు. In businesses there is no righteousness. వ్యాపార విధానాలలో నీతి లేదు. And even in governance there is no righteousness. ప్రభుత్వ విధానాలలో నీతి లేదు. And in fact in church also there is no righteousness. చెప్పాలి అంటే సంఘము, క్రైస్తవ సంఘములో కూడా నీతి లేదు. When church loses the righteousness and the room for holiness, ఆ రీతిగా ఉండేటువంటి పవిత్రతను, నీతిని సంఘము కోల్పోయినప్పుడు we will not find righteousness or holiness at any part of the world. ఎక్కడా కూడా మనము పరిశుద్ధత గాని నీతిని గాని కనుగొనలేము. Church or a believer should become a portrait to others to show how a righteous and holy life should be. విశ్వాసి గాని, విశ్వాస సమాజమైనటువంటి సంఘము గాని పవిత్రత, నీతితో కూడిన జీవితం ఎటువంటిదో చూపించగలిగి ఉండాలి. So you and me as Christians must live an upright life. కనుక నీవు నేను క్రైస్తవులముగా నీతితో కూడిన జీవిత విధానంలో ఉండాలి. It is very important to do these things. చాలా ప్రాముఖ్యం ఈ విషయము గమనించుట. And very importantly, చాలా ప్రాముఖ్యముగా there in 12th verse and 13th verse, Apostle Paul says like this, 12, 13 వచనాలలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, it is not to live this life in the next age, తర్వాత వచ్చే తరములో జీవించడం కాదు ఇటువంటి జీవితం, but live this life in this present age. ఇప్పుడు బ్రతికి ఉండగానే ఈ తరములోనే నీవు ఈ రీతిగా బ్రతకాలి. Yes, it is very important to hear this teaching now. ఈ విషయం వినుట, ఈ ప్రబోధ చాలా ప్రాముఖ్యం. Because many people in the church of Crete ఆ క్రేతులో ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో and many people in today's world, ఈ లోకములో ప్రస్తుత కాలపు ప్రజలు కూడా we hear them saying, I will see how to live a righteous life in the next life that which I live. వచ్చే జన్మలో లేకపోతే వచ్చే జీవితం చూద్దాంలే, వచ్చే తరములో ఈ నీతిని గురించి అంటారు. Or many people say, now what I lived has finished, I will see how to live a good life in the next world or next time. ఈ బ్రతుకులో బ్రతికేశాంలే, ఇంకో జన్మ ఉంటే ఆ జన్మలో చూసుకుందామని అంటూ ఉంటారు. Or Christians say, oh, I have finished my life, I will see what God does to me in heaven. క్రైస్తవులు అంటారు, ఇదిగో నేను బ్రతికేశాను, బ్రతుకు దేవుడు ఏం చేస్తాడో చూద్దాం పరలోకంలో అంటారు. It is not like that. ఆ రీతిగా ఉండేది కాదు ఇది. Apostle Paul says here, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, God's grace is teaching us how to live in this present age. ఇప్పుడు బ్రతికి ఉండగానే ఈ యుగములో ఎలాగ జీవించాలి అనేది దేవుని కృప మనకు బోధిస్తూ So ఉన్నది. in this present age, ఇప్పుడు ప్రస్తుత కాలంలో or at this time, ఇదిగో ఈ సమయమందు you must live an upright life. నీవు నీతిగా బ్రతకాలి. Should not be any room for unrighteousness. అవినీతికి ఏమాత్రము కూడా చోటు ఉండకూడదు. Yes, it is very difficult to do this. కష్టమే కదా ఈ పని. Because when your neighbor is doing unrighteous activities, నీ యొక్క ఇతరులు, నీ పొరుగు వారందరూ కూడా అవినీతిలో ఉన్నప్పుడు you also will feel that why I should not take bribe, why I should not do this wrong businesses like this. అందరూ చేస్తున్నారుగా, ఏముందిలే నేను కూడా అలా చేయొచ్చు కదా, లేకపోతే లంచం పుచ్చుకోవచ్చు కదా అని అవినీతికి వెళ్తావు. But it is not like that. అలా ఉండడానికి వీల్లేదు. Why you should not become a teacher to other persons saying that you should not do that, you should be righteous. అది చేయొద్దురా బాబు, నీతిగా ఉండని నువ్వెందుకు బోధించకూడదు ఇతరులకు? By your life you show
them that what they are doing is wrong and they must also live an upright life. నీ నీతియుక్తమైన జీవితంతో ఇతరులు చేసేది తప్పని నీవు చెప్పగలిగిన స్థితిలో ఉండొచ్చుగా. So you and me must be a people who should be upright. కనుక నీవు నేను కూడా నీతి కలిగిన జీవితంతో ఉండాలి. In wonderful way, when I was in my Bible college, బైబిల్ కాలేజీలో నేను చదువుతూ ఉండగా there is a teacher who said about this righteousness. ఈ నీతిని గురించి ప్రబోధించినటువంటి బోధకులు ఉన్నారు ఒక ఆయన. And he says like this, ఆయన ఈ రీతిగా చెప్పారు. and it is a thought which melted my heart. నా హృదయాన్ని కరిగించి వేసింది ఆ ఆలోచన. He says righteousness is not only about a character. ఒక గుణలక్షణమును బట్టి మాత్రమే కాదు అది మనం చెప్పగలిగింది నీతి అంటే. It is not only about your relationship with God. దేవునితో ఉండేటువంటి సంబంధం మాత్రమే కాదు. A human must be have righteous character, and he must be righteous towards God. ప్రతి మానవుడు కూడా దేవుని యెడల నీతిగా ఉండాలి. A human must be righteous towards God, దేవునితో ఉండాలి నీతిగా. and a human must be righteous towards other human. మానవుడు ఇతర మానవుల యెడల కూడా నీతిగా బ్రతకాలి. And a human must be righteous towards nature too. ప్రకృతి యెడల కూడా మనం నీతిగా బ్రతకాలి. Because Bible says that God created all the creation and he has given this nature to us. ఎందుకనగా దేవుడు సమస్తమైన విశ్వాన్ని సృష్టించి ఆ సృష్టిని మన చేతులకు ఇచ్చాడు. Yes, we read there in Genesis chapter 1 and 2 and 3 where God says rule over this and have authority over this. ఈ ప్రకృతి ఈ సృష్టి అంతా నీ చేతులకు ఇచ్చాను దీనిని ఏలుమని ఆ మానవునితో చెప్పాడు దేవుడు. So we also have this very obligation or this right to have an upright life with nature, with others and with God. ఇతరులతోను దేవునితోను ఉన్నటువంటి ప్రకృతితో కూడా మనం నీతిగా బ్రతకాలి. Where is our life in this uprightness? ఎక్కడ ఉన్నది మన జీవిత పరిస్థితి ఈ నీతియుక్తమైన దానితో పోలిస్తే? Are you righteous with God? దేవునితో నీతిగా ఉన్నావా నీవు? Are you righteous to yourself at నీ least? మట్టుకు నీవు నీతిగా బ్రతుకుతున్నావా? Are you righteous towards your neighbor? ఈ పొరుగు వారితో నీతిగా ఉంటున్నావా? Are you righteous with your nature? నీ యొక్క ప్రకృతిని నీవు నీతియుక్తంగా ఉపయోగించుకుంటున్నావా? If not, అది కనుక చేయకపోతే you will be falling short at the coming of Jesus. క్రీస్తు ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు నీవు కొరతగా కనబడతావు. That's why have righteousness in your life. కనుకనే నీ జీవితంలో నీతి అనేటువంటిది అవశ్యం. Keep righteousness in your heart. నీ హృదయంలో నీతిగా ఉండు. And that's what God's grace is teaching us. దేవుని యొక్క కృప మనకు బోధిస్తున్నటువంటి విషయం అదే ఇదేనా. God's grace wants us to live an upright life. మనము నీతియుక్తమైనటువంటి జీవితం జీవించాలనే బోధిస్తూ ఉన్నాడు. And the fifth thing what God's grace teaches us is, దేవుని యొక్క కృప మనకు బోధిస్తున్నటువంటి ఐదవ అంశం ఇక్కడ ఏమని ఉన్నది అంటే in verse 12 we read there, 12వ వచనంలో మనం చూస్తున్నాం. it teaches us to live a godly life in this present age. ఈ బ్రతుకు చూడాలి ఇది ఈ రోజులలోనే ఈ యుగంలోనే అని చెప్పేది ఏమిటంటే భక్తితో బ్రతకాలి. So we must live a life of godliness. భక్తి కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. Yes, we heard about ungodliness in the last episode. గత కాలంలో విన్నాం దేవుని చిత్తము కానిలేదు అనేటువంటి విషయం. So ungodliness should not take place in our life. మన జీవితంలో అటువంటి దేవుడు లేడు అనే పరిస్థితి రాకూడదు. We must have faith in God. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. We must have faith in God's nature. దేవుని యొక్క ప్రకృతి ఎడల విశ్వాసం కలిగి ఉండాలి. We must have faith in God's authority. దేవుని యొక్క అధికారం ఎడల మనకు విశ్వాసం ఉండాలి. And we must believe that God's kingdom is real and he wants us to go there. దేవుని రాజ్యము నిజమైనది దానిలోనికి మనం ప్రవేశింపబోతున్నాం అనేటువంటి భక్తి కావాలి. And we as everyone must be ready for that wonderful rapture. కనుక ఆ వచ్చేటువంటి దేవునితో ఎత్తబడేటువంటి పరిస్థితి వరకు అందరం సిద్ధపడి ఉండాలి. So godliness is very important. దైవత్వముతో కూడిన జీవితం చాలా ప్రాముఖ్యము. When godliness decreases, it gives room for every distraction. దైవము దైవ భక్తితో గనక తరిగిపోయింది అంటే ప్రతి విధమైన నాశనానికి కారణం అవుతాం. When there is no room for God in your heart, there will be room for world in your heart. నీ హృదయంలో గనక దేవుడికి స్థానం లేకపోతే లోకమంతా వచ్చి నీ హృదయంలో కూర్చుంటుంది. When you are not submitted to God's word, you will be submitted to words of this world. దేవుని వాక్యం ఎడల నీ లక్ష్యం లేకపోతే గనక లోకంలో ఉన్న మాటల వైపే నీ లక్ష్యము పెరుగుతుంది. When you not live according to God's direction, you will live according to directions that which will destroy you. దేవుడిచ్చు నీ దిశా నిర్దేశమును గనక నీవు విసర్జించితే నీకు నాశనమే మిగులుతుంది. When you are not being controlled by God, you will be controlled by the world. దేవుడే గనక నిన్ను నియంత్రించకపోతే లోకము నియంత్రణకు నీవు లోనైపోతావు. And finally, if God is not there, you will be not there. దేవుడే గనక లేకపోతే అసలు నువ్వే లేవు. So
So have godliness in your life. కనుక నీ జీవితంలో దైవ భక్తితో ఉండడం అవశ్యం. And it's at this present generation and at this present age, it is very important to do this. ఈ యుగంలో ఈ తరములో ఉన్న ప్రజలందరికీ కూడా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. Because ungodliness is increasing. లోకంలో దేవుడు లేడు అనేటువంటి పరిస్థితి పెరిగిపోతూ ఉంది. And it is also leading us to destruction. నాశనానికే మనల్ని నడుపుతూ ఉన్నది కదా. That's why we see the rise of wars. అందుకే ఈ భయంకరమైనటువంటి యుద్ధాలు. And that's why we see the rise of sin. పాపము పెరిగిపోతూ ఉన్నది. And that's why we see the rise of each and every destructions in human life. మానవ జీవితంలో అనేకమైనటువంటి పతనాలు మనం చూస్తూ ఉన్నాం. And recently I have seen a news like this. ఒక వార్త ఇటీవల విని ఉన్నాను. In Uttar Pradesh, a state in India, ఇండియాలో ఉన్నటువంటి ఒక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో there is a city called Varanasi. వారణాసి అనేటువంటి పట్టణం ఉన్నది కదా. And there is a coach who is giving computer coaching to the children. పిల్లలకు కంప్యూటర్ నేర్పించేటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. And there are many children who is getting coaching there. అక్కడ అనేక మంది విద్యార్థులు పిల్లలు వచ్చి నేర్చుకుంటున్నారు. He is 42 years old coach. ఆయనకు వయస్సు 42 సంవత్సరాలు. He felt attracted towards a 9th class girl. 9వ తరగతి బాలిక వైపు అతనికి ఆకర్షణ పెరిగింది. And towards that attraction he somehow captured that girl's heart. ఆ పెరిగిన ఆకర్షణతో మొత్తానికి ఆ అమ్మాయి యొక్క హృదయాన్ని బంధించాడు. And he went in relationship with that girl. అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. After few days in Varanasi, a train was going. వారణాసిలో ఒక రైలు వెళుతూ ఉండగా, And when the train reached to the other destination, ఇతర వెళ్ళవలసినటువంటి గమ్యస్థానం చేరేసరికి when the train workers were cleaning the train, శుభ్రపరుస్తూ ఉన్నారు రైలు బోగీలన్నీ కూడా. they found a sack of bag which is there. అక్కడ ఆ రైలు పెట్టెలో ఒక గోని సంచి మూట చూశారు. They had taken it outside. It is very heavy and they opened it. చాలా బరువుగా ఉంది ఏంటో అని బయటకు తీసి చూశారు. In that sack bag there is a girl. అక్కడ ఆ గోని మూటలో ఒక బాలిక ఉన్నది. And she was dead. చనిపోయి ఉన్నది. Her head was closed with a plastic cover. ప్లాస్టిక్ కవర్ ఒకటి ఆ తలకి చుట్టేసి ఉంది. And in her mouth also there is bundle of covers. ఎన్నో రకాలైనటువంటి ఆ గుడ్డల లాంటివి నోటి నిండా కుక్కబడి ఉన్నది. And when police people investigated, పోలీస్ అంతా కూడా వచ్చిన తర్వాత దానిని గురించి పరిశోధన చేస్తే they found out that this girl is the 9th class girl who became pregnant. ఆ బాలిక 9వ తరగతి చదువుతున్నటువంటి ముందు చెప్పుకున్నాం కదా, ఆ బాలిక గర్భవతి అయి ఉన్నది. So this coach made that girl pregnant and he killed that girl because he don't want that girl to come outside. అదిగో ఆ ఉపాధ్యాయుడే చేసినటువంటి పని బయటకు తెలియకూడదని అతడే ఈ మరణ కార్యం చేశాడు. So how the world is going, dear friends? మరి లోకము ఎక్కడికి వెళుతుంది అనే ప్రశ్న ఒక్కసారి వేసి చూడు. When we have no room for godliness, దైవత్వానికి చోటు లేనప్పుడు, when we have no room for uprightness, నీతియుక్తమైన జీవితానికి తావు లేనప్పుడు, when we have no room for discipline, క్రమశిక్షణకు తావు లేనటువంటి జీవితంలో world will live in destruction. ఇటువంటి నాశనకరమైనటువంటి పతన స్థితిలో లోకము ఉన్నది. Then there will be no existence upon the world. ఇక చూస్తే మానవ స్థితి ఉంటుందా లేదా అనేటువంటి పరిస్థితి. So it is very important for you and me to give our ears to the teachings of God's grace. దేవుని యొక్క కృప యొక్క ప్రబోధనకు చెవి యొక్కట చాలా ప్రాముఖ్యము గనుకనే నీకు నాకు అది ముఖ్యము. So that's why God's grace is teaching us to live a life that which is worthy. అది తగినటువంటి రీతిగా ధన్యకరమైన జీవితం జీవించమని ప్రబోధిస్తూ ఉన్నది. So dear friends, let us submit to God's word today. గనుక ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యమునకు లోబడదాం ఈ దినాన. Let us give our life to the teachings of God's grace. దేవుని యొక్క కృప అనేటువంటి ఈ ప్రబోధనకు మనం తలవొగ్గుదాం. Let us be upright. నీతియుక్తంగా ఉందాం. Let us be godly. దైవ భక్తి కలిగి ఉందాం. And let us be a people who will be self-controlled. క్రమశిక్షణతో కలిగిన ప్రజలముగా ఉందాం. Let's pray. ప్రార్థన చేద్దాం. Father, we thank you for this word. ఈ వాక్యము నిమిత్తమై నీకు వందనములు తండ్రి. Lord, thank you for telling to us that world is going in destruction. లోకమంతా కూడా నాశనము పతన స్థితికి వెళ్ళిపోతూ ఉన్నది. And thank you, God, for helping us in reminding us that we should live an upright life. మేమందరము కూడా నీతియుక్తంగా బ్రతకవలెనని గుర్తు చేసినందుకు వందనములు. And we should be godly so that we will not be destroyed. దైవ భక్తి కలిగి ఉండి నాశనము కాకుండా ఉండే స్థితిలో ఉండినట్లు అనుగ్రహించండి. And help us all to be self-controlled, giving no room to the passions of the world. ఈ లోక మర్యాద లోక
దశలకు వైపు వెళ్ళక క్రమశిక్షణ కలిగిన వారుగా ఉండునట్లు అనుగ్రహించు. Lord, help your children to be the conquerors above all the practices or the schemes of the devil. ఈ దయ్యపు శక్తులన్నిటిని జయించగలిగిన శక్తి నీవు అనుగ్రహించుము. Bless each and everyone and their families. ప్రతి ఒక్కరూ వినిన వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించండి. Help us all to walk according to the guidance of God's grace. దేవుని యొక్క కృప ఇచ్చేటువంటి నిర్దేశముతో బ్రతకగలిగిన కృప అందరికీ దయచేయండి. Thank you, God, for hearing our prayer. మా ప్రార్థన వినినందుకు వందనములు. We ask in Jesus' name. యేసు నామములో వేడుకొనుచున్నాము. Amen. ఆమేన్. May God bless you. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. Praise the Lord. Dear friends, to watch more sermons and worship songs, please subscribe to our YouTube channel, Moses Abhishek, MOSES ABHISHEK, and follow us on Facebook and Instagram @Moses Abhishek Tanity. ప్రియులారా, మరిన్ని సందేశములు మీరు ఆలకించడానికి, మరిన్ని దేవుని యొక్క పాటలు వినడానికి మోసెస్ అభిషేక్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను మోసెస్ అభిషేక్ టానేటి అనే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. For your prayers and support, our address, Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Emmanuel Church, Bhaskar Nagar, Samalkot, Andhra Pradesh, India 533-440. Our phone numbers 888-63-29940. May God bless you all.